ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వాక్య ధ్యానాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ దినపు శుభాలు మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం వాక్య ధ్యానమునకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14, అలాగనే 19, 22 వచనాలు మనము ధ్యానిందాం. ఉదయం ముందు పట్టణంలో మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు మాత్రమే కనబడినాయి. మార్కు 11:12లో మరునాడు వారు బేతేనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది శిష్యులు వినిరి. అయితే మత్తయి సువార్తలో గనక చూసినట్లయితే 21వ అధ్యాయము 19వ వచనంలో, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడిరి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20లో, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్లు వేర్లు మొదలుకొని ఎండిపోవుట వారు చూచారు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యమునకు 3 రకాల అర్థములు కలవు. అక్షరార్థము, ఆత్మీయార్థము, మూడవది అలంకారార్థము. ఈ వాక్యంలో క్రీస్తు ప్రభు ఆకలిగొని తినుటకేదైనా దొరుకునని త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళగా ఆకులు మాత్రమే ఉన్నట్లుగా మనం గమనించాం. ఫలములు లేవు. అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నట్లయితే ఫలములు ఖచ్చితంగా ఉండాలి. అక్షరార్థము ఇది. ఆత్మీయార్థముగా మనము ప్రభువు ఆకలి తీర్చుటకు ఆత్మీయ ఫలములు ఫలించాలని ఈ యొక్క మాటల పోలిక మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది జీవితాలలో ఆకులు అనంటే పచ్చగా ఉన్నట్లుగా కనబడతారు. పచ్చగా ఉన్నంతరాన్నే మేము బాగున్నాం అని అనుకుంటే సరిపోదు. ఆ పచ్చదనానికి తగినటువంటి ఫలాలు మన జీవితంలో ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14లో గనక చూచినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు చెప్పెను. ఇది అలంకారార్థము. ఈ వెలుగు ఏదనగా మత్తయి 5:16లో చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుదురు, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని చెప్పెను. అంటే మన యొక్క జీవితంలో ఆ వెలుగు ప్రకాశించినట్లుగా ఉండాలి. మొదటిది గనక గమనించినట్లయితే, ఆకులు గల చెట్లు మానవులకు పోలికగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో గనక గమనించినట్లయితే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగునని అక్కడ వ్రాయబడి ఉంది. యెషయా ప్రవచన గ్రంథం 5:7లో, ఇశ్రాయేలు వంశము సైన్యులకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము అని అక్కడ వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 4:22లో చూస్తే, రాజుగు నెబుకద్నెజరు కలిగిన కలభావమును దానియేలు వివరించుచు, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని అక్కడ తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అనంటే, ప్రభువు చూచినటువంటి ఆ అంజూరపు చెట్టు నీకు నాకు పోలికగా ఉన్నది. పరమగీతంలో 2:2లో, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని మన ప్రియుడైన ప్రభు చెప్తూ ఉన్నాడు. వీటిని బట్టి చెట్టు మానవులకు సూచనగా ఉన్నది. ఆకులు ఆచారాలకు గుర్తుగా ఉన్నాయి. ఆనాటి యూదులు వారి యొక్క ఆచారంలోనే గాక పుదీనా, సోపు, జీలకర్ర మొదలగు వాటిలో దశమ భాగము చెల్లించేవారు. మత్తయి సువార్త 23:23లో ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను విడిచిపెట్టారని ప్రభువే చెప్పారు. లూకాసు వార్త 18:12లో
పరిసయుడు వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు తన సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. ఈ ప్రార్థన ప్రభువునకు వినబడలేదు. ఈ ఆకులు గల ఫలములు లేని అంజూరపు చెట్టు ఆనాటి యూదులకు సూచనగా కనబడతా ఉంది. అంతేకాదు ఈనాటి నామకార్థ క్రైస్తవులను కూడా సూచిస్తూ ఉన్నది. సంఘములో, కుటుంబంలో క్రైస్తవ ఆచారములైన ఆదివారం గుడికి వెళ్ళడం, చందా ఇవ్వటం, ఆచారాలు కలిగి దేవునికి ఇష్టమైన ఫలములు లేనివారుగా మనం ఉన్నట్లయితే ఆ యూదులకి మనకి పెద్దంత తేడా లేనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కొందరు విశ్వాసులు ఆచారాలని పాటిస్తూ ఉన్నారు కానీ విశ్వాసాన్ని కనుపరచలేకపోతా ఉన్నారు. ప్రభువు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఆకలి కలిగి ఉన్నారు. ప్రభు యొక్క ఆకలి ఏంటి, ప్రభు యొక్క ఆకలి తీర్చడం ఏంటి అని గనక ఆలోచించినట్లయితే ప్రభువు నిన్ను నన్ను చూచి ఫలములు లేనటువంటి నీ పరిస్థితి, ఫలములు లేనటువంటి కొందరి పరిస్థితి ఎలాగుంది అని గనక ఆలోచిస్తే వారు అనుకుంటా ఉన్నారు, నేను బాగున్నాను, నా జీవితం బాగుంది అని అనుకుంటా ఉన్నారు. కానీ వాక్యం ఈరోజు మనతో మాట్లాడాలి. వాక్యం మాట్లాడితే మనల్ని మనం సవరించుకోగలం. ప్రభువు ఆకలి తీర్చడం అని గనక ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 34లో బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకోవడం మనం గమనిస్తాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ఆయన చెప్పారు. ఈ భాగమును బట్టి సర్వజీవుల పోషకుడైన యేసు ప్రభువుకు మనము ఆహారం పెట్టనవసరం లేదు. మనం ఆయనకి ఇచ్చేటువంటి ఆహారం ఏమిటి అని అంటే ఫలించటం. ఈరోజు పరిశుద్ధ సోమవారంగా పిలువబడేటువంటి ఈ దినాన్ని నీ యొక్క జీవితం వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే మనలో ఎటువంటి ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు చేదైన ఫలాలా, లేకపోతే రుచికరమైన ఫలాలా, లేకపోతే ఓన్లీ కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ ఇంకా మనంలో ప్రత్యేకత లేకపోతే, ఇంకా మన జీవితంలో అటువంటి వృద్ధి లేకపోతే అంజూరపు చెట్టుకి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మన పరిస్థితి కూడా అలాగే ఏర్పడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనం ధ్యానించినటువంటి ఈ మాటల ద్వారా మనము మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు, కొన్ని రకాలైనటువంటి అభివృద్ధిని మనం చూడాలి. అటువంటి అభివృద్ధి ద్వారా మీరందరూ ఆశీర్వదించబడాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ నేను బలపరచటానికి ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రభువారు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ఆత్మీయ జీవితాలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి, అంజూరపు చెట్టును గురించి మేము ధ్యానించాం. ఈ దినాన్ని ప్రభా నా మాటలు అనేక మంది హృదయాలకు ప్రభా చేరువగా ఉండడానికి, వారిని ప్రభా సరిచేసుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోనికి మీరు వారిని నడిపించండి. ఒకవేళ ఆల్రెడీ ప్రభా ఉన్నతమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారు, వారి జీవితంలో ఇంకనూ శ్రేష్టమైన ఫలాలు వారు అనుభవించడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యము మమ్ములను, మా కుటుంబాలను బలపరిచేదిగా ఉండడానికి సహాయం చేయమని, స్వదేశంలో విదేశంలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, బలహీనంలో ఉన్న వారిని బలపరచమని, ఏదైనా పనిపాటల్లో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.